నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. ఎన్నికలైనా యుద్ధాలైనా కనీసం ఆటలైనా సరే విజేత ఒక్కరే ఉంటారు. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళని అభినందించి తమ హుందాతనాన్ని చాటుకుంటారు. రాజకీయాల్లోనూ ఈ సంప్రదాయం చాలా చోట్ల కొనసాగుతూనే ఉంది. కానీ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు మాత్రం దీనికి మినహాయింపు. ఎన్నికల్లో తాను గెలిచే పరిస్థితి లేదని సంకేతాలు అందితే చాలు, ఆ మరుక్షణం నుంచే అసలు ఎన్నికల వ్యవస్థే కుట్రలమయమని ప్రచారం మొదలుపెట్టేస్తారు. తాము ఓడి తమ ప్రత్యర్థులు గెలిస్తే వాళ్ళ అక్రమాలతో గెలవబోతున్నారని ముందస్తుగానే చంద్రబాబు ఆరోపించేస్తారు. 2019 ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన వెంటనే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కోసం ఈవీఎం మెషిన్లను హ్యాక్ చేసేశారని మెడకాయ మీద తలకాయ లేని ఆరోపణ చేశారు. ఐటీ రంగానికే తానే పితామహుడని చెప్పుకునే చంద్రబాబుకి ఈవీఎం మెషిన్లను ఎవ్వరూ హ్యాక్ చేయలేరని తెలియదా అని రాజకీయ పండితులు సైతం ఫక్కున నవ్వారు. ఇలాంటి జోకులు ఆయన చాలా వేశారు. కాకపోతే ఇవన్నీ చిల్లర వేషాలుగానే రాజకీయ పండితులు పరిగణిస్తారు. ఆ చిల్లర వేషాలపైనే ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. ఎన్నికల్లో టీడీపీ గెలిచే పరిస్థితులు లేవని తేలిపోతే చాలు, ఏదో ఒక డ్రామా, కొన్ని చిల్లర రాజకీయాలు, అందరూ యావగించుకునేలా చిల్లర వేషాలు. నలుగురు నవ్విపోతారన్న జంకు కూడా ఉండదు. 40 ఏళ్ల సీనియారిటీ ఉందన్న స్పృహ ఉండదు. ప్రపంచాన్ని తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో మాత్రం పరమవీర చిల్లర వేషాలతో దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉంటారని ఆయన మొదటి నుంచి గమనిస్తున్న రాజకీయ పండితులు అంటూ ఉంటారు. తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లోనూ అవే చిల్లర వేషాలతో ఆయన ప్రజలను మభ్యపెట్టాలనుకున్నారు. కాకపోతే టీడీపీ దొంగ నాటకాలు అడ్డంగా బహిర్గతం అయిపోవడంతో తేలుకుట్టిన దొంగల మౌనంగా ఉండిపోయారు. ఎన్నికేదైనా సరే, ప్రత్యర్థి ఎవరైనా సరే, టీడీపీ గెలిచే పరిస్థితి లేదని తేలిపోతే మాత్రం చంద్రబాబు నాయుడు అండ్ కో వేసే చిల్లర వేషాలు, ఆడే నాటకాలు మామూలుగా ఉండవంటారు రాజకీయ పరిశీలకులు. బహుశా ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారిపోతారేమోనని వారు బాబు మనస్తత్వాన్ని విశ్లేషిస్తున్నారు. దానికి తాజా ఉదాహరణ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికే. తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం 100కి 200% ఖాయమని అందరికీ తెలుసు. కేవలం 2వ స్థానం కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి, కాంగ్రెస్ పార్టీలు పోటీలు పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వీలైనంత ఎక్కువ మెజారిటీ సాధించాలి అన్న పట్టుదలతో ఎన్నికల్లో పోటీ చేసింది. 2వ స్థానం కోసం టీడీపీతో బీజేపీ, జనసేన కూటమి పోటీ పడుతోందని అనిపించగానే చంద్రబాబు నాయుడులో అసహనం మొదలైంది. డిపాజిట్ దక్కించుకుంటే అదే 10,000అని చాలా మంది టీడీపీ సీనియర్లు గుసగుసలాడుకోవటం విశేషం. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు తిరుపతి ఎన్నికల ప్రచారంలో రచ్చరచ్చ చేయడానికి శత విధాల విఫల యత్నాలు చేశారు. ముందుగా తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వరు అంటూ తిరుపతి ఎన్నికలకు సంబంధం లేని ఓ కమర్షియల్ టాపిక్ పై గొంతు చించుకున్నారు చంద్రబాబు. అయితే దానికి తిరుపతి ప్రజల నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో కంగుతిన్నారు. ఆ తర్వాత మరో డ్రామా ఆడి రక్తి కట్టించడానికి తన అనుభవాన్నంతా దారపోశారు. ఓ రోజు ఎన్నికల సభ ముగించుకున్నాక చంద్రబాబు అమాంతం ఓ గులకరాతిని చేతిలో పట్టుకొని తనపైన, తన పార్టీ నేతలపైన రాళ్ల వర్షం కురిపించారని గగ్గోలు పెట్టేశారు. రాళ్ల దాడి వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని కేకలు పెట్టారు. పాలకపక్ష నేతల డొక్క చింపుతా, డోలు కడతా, తోలు తీస్తా అంటూ రిథమిక్ సాంగ్ అందుకున్నారు. అయితే అవేమీ ప్రజలను ఆకట్టుకోలేకపోవడంతో నిరాశ చెందారు. ఆ నిరాశలోనే తీవ్రమైన అసహనం వచ్చింది. అది కోపాన్ని నశాలానికి అంటించింది. దానికి 40 ఏళ్ల రాజకీయం తోడైంది. ఇక చిల్లర వేషాలకు కొదవే ఉంటుంది. నడి రోడ్డుపై కాసేపు దీక్ష షో నిర్వహించారు. అయితే ఎంతటి గజ దొంగైనా ఏదో ఒక చిన్న క్లూ విడిచిపోతాడని క్రిమినల్ లా చెప్పినట్లు చిల్లర రాజకీయాల్లో మహానటుడే అయిన చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారు. ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత గులకరాయిని చూపిస్తూ చంద్రబాబు ఊగిపోతూ తన ఎన్నికల ప్రసంగాన్ని అడ్డుకోవడానికే రాళ్లదాడి జరిగిందన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో అక్కడ రాళ్లదాడి జరిగిందంటానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పైగా ప్రత్యక్ష సాక్షులతో పాటు చంద్రబాబు నాయుడికి భద్రత కల్పిస్తున్న Z+ కేటగిరీలోని సిబ్బంది సైతం రాళ్లదాడి జరగలేదని ధృవీకరించారు. మరి చంద్రబాబు నాయుడు రాళ్లదాడి అని ఎందుకన్నారా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ తనని 30 ఏళ్లుగా వాడుకొని మోసం చేశారంటూ తెలుగుదేశంలో సీనియర్ కార్యకర్త అయిన ఆకుల వెంకటేశ్వరరావు అలియాస్ వెంకట్ ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాళ్ల దాడి డ్రామా రక్తి కట్టించిన సమయానికి ఈ వెంకట్ అక్కడే ఉన్నారు. చంద్రబాబు కాన్వాయ్ కి ముందు నిలబడి చంద్రబాబు నాయుడిని పదే పదే పిలుస్తూ నాకు న్యాయం చేయండి బాబు అంటూ అరిచారు. అయినా చంద్రబాబు పట్టించుకోకపోవడంతో చంద్రబాబు దృష్టిని ఆకర్షించడానికి తన చొక్కా చింపుకుని దాన్ని చంద్రబాబు వైపుకు విసిరి కొట్టారు. తన పార్టీ జెండాను 30 ఏళ్లుగా మోస్తూ తన వల్ల, తన గారాల పుత్రుడు లోకేష్ వల్ల మోసపోయానని ఆక్రోశిస్తున్న టీడీపీ సీనియర్ కార్యకర్త ఆవేశాన్ని కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూశారు. ఆ
ఆ రగడనే పాలకపక్షం వైపు నెట్టేయాలని కుట్ర పన్నారు. అయితే అక్కడ జరిగిందేంటో ఆకుల వెంకటేశ్వరరావే స్పష్టం చేయడంతో టీడీపీ నేతల మొహానికి కత్తివాటుకు నెత్తుడి చొక్కలేదు. ఎంతకీ ఆకుల ఏమంటున్నారో చాలా శ్రద్ధగా చెవులొగ్గి మరీ వినండి. 30 సంవత్సరాలని మిమ్మల్ని నమ్ముకొని మీ పార్టీ గురించి పనిచేస్తే నన్ను ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, ఇది పద్ధతి కాదు సార్ అని చెప్పేసి గట్టిగా బిగ్గరగా అరవడం జరిగింది. వాస్తవానికి జరిగింది ఇది. ఏదో రాళ్ళు వేశారు, అయ్యేశారు, ఇయ్యేశారు అని చెప్పేసి చెప్పడం అనేది వాస్తవం కాదు. నేను ఆ రాళ్ళేమి చూడలేదు. జరిగిన మ్యాటర్ అయితే నా ఆవేదన తెలియపరచడం కోసం నేను ఆయన వెనకాల వెళ్లి నా మొత్తం సెట్ ఉన్నదంతా కోల్పోయాను కాబట్టి నిరసన తెలియజేయడానికి సెక్టర్ ఇస్తడం జరిగింది. అంతేగాని ఇవన్నీ బూటకు అబద్ధం ప్రచారం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు మీద నేను దగ్గరగా అరవడంతోనే ఆయన డిస్టర్బ్ అయ్యాడు. చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేసిన చోట ఎక్కడ కూడా తనకు రాళ్లు కనిపించలేదని, రాళ్ల దాడి జరగలేదని టీడీపీ సీనియర్ నేత వెంకట్ స్పష్టం చేశారు. తనకు న్యాయం చేయమని అడిగితే నారా లోకేష్ తనని తన కుటుంబ సభ్యులను ఆత్మహత్య చేసుకోమని సలహా ఇచ్చాడని వెంకట్ తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. లాస్ట్ చంద్రబాబు నాయుడికి ఈ ర్యాలీలో కనీసం ఇన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు, ఇప్పుడైనా చెప్పుకుందాం అని చెప్పేసి నన్ను అచ్చెన్నాయుడికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ర్యాలీలో చంద్రబాబు నాయుడుతో పాల్గొని ముందు నా ఆవేదన తట్టుకోలేక ఆయన సార్ అని పిలిచినా పట్టించుకోలేదు. నేను బట్టలు ఎప్పేసి ఆయన మీద సట్టిసరడం జరిగింది. సట్టిసిరిన తర్వాత నేను సట్టిసిరేటప్పుడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు నా పక్కన ఉన్నారు. వాళ్ళు నన్ను పట్టించుకోలేదన్న ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్న ఉద్దేశంతో నేను ఇంకా ముందుకెళ్ళి రోప్ పార్టీ పక్క నుండి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు మీద, ఏం సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు, నన్ను ఈ విధంగా నాశనం చేశారు, నేను ఇన్నాళ్ళ నుంచి నేను ఎన్ని చెప్పినా మీరు నా మొర మీకు వినిపించట్లేదు, నన్ను మొర వినిపించుకుంటాను, నన్ను మీ కొడుకేమో ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ చేస్తున్నాడు. ఇది ఎక్కడ అయింది సార్? 30 సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను ఈ విధంగా హెరాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి చాలా గట్టిగా అడిగాను. మామూలుగా అడగలేదు, చంద్రబాబు నాయుడికి కోపం వచ్చే తీరులో అడిగాను. జస్ట్ ఆ 3 నిమిషాల తర్వాతే డయాస్ ఎక్కడం జరిగింది. ఆ ఏరియాలో రాళ్ళు కానీ ఏది కానీ నా కంటితో చూసింది అయితే ఏమీ లేదు. వీళ్ళు కావాలని చిత్రీకరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు నాయుడిని కలిసి న్యాయం అడుగుదాం అనుకున్న వెంకట్ చంద్రబాబు తనను పట్టించుకోకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. అయితే దాన్ని కూడా రాళ్ల దాడి డ్రామాగా చంద్రబాబు కన్వర్ట్ చేయడంతో వెంకట్కు మండిపోయింది. ఆ మరునాడే వెంకట్ ఓ స్టార్ హోటల్లో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కలిశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ తనను 30 ఏళ్లుగా వాడుకుని ఇప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తటం లేదంటూ వెంకట్ అచ్చెన్నాయుడికి చెప్పుకుని రోధించారు. ఇదేం అన్యాయం సార్ అని నిలదీశారు. తనకు న్యాయం చేయకపోగా లోకేష్ తనను ఆత్మహత్య చేసుకోమన్నాడంటూ వెంకట్ రగిలిపోయారు. ఇడ్లీలో చట్నీ నంచుకుని తింటూ వెంకట్ చెప్పినంతా విన్న అచ్చెన్నాయుడు 17వ తేదీ వరకు ఓపిక పట్టు, ఆ తర్వాత పార్టీ లేదు, బొక్కా లేదు అని టీడీపీ భవిష్యత్ ఏంటో ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశారు. ఎవరు చెప్పాను కదా, 17 అయిన తర్వాత మాట్లాడుతాను. నేను తిరుపతిలో ఉన్నాను, నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు? 17 అయిన తర్వాత మాట్లాడు. నా ఫోన్ కూడా ఎత్తడం మనిషి సార్ ఇప్పుడు కూర్చోబెట్టాలి. మనం రాజగోపాల్ ఫోన్ ఎత్తడం మనిషి, వీడు రమేష్ గడు ఫోన్ ఎత్తడం మనిషి. 17 అయిపోతే అందరూ ఫ్రీ అయిపోతాయి. పార్టీ లేదు, అయిపోయింది సార్, పార్టీ అయిపోయింది. మీరేమని అనుకుంటే 0 అయిపోయింది. ఫ్రీ అయిపోతే మనకే ఉండాలి. మన పార్టీ మరి దారుణంగా తయారైపోయింది. కొంచెం కట్టుబట్టుకున్నాం కాబట్టి అలాగే వెళ్తాం. మరి ఎంత అన్యాయం సార్? 30 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు కనీసం ఫోన్లు ఎత్తడం మానేశారు. తిరుపతిలో తాను పట్టించుకోనట్లు నటించిన వెంకట్ పార్టీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడిని కలవటం, ఇద్దరూ కలిసి టీడీపీ పని అయిపోయిందని తీర్మానించేయటం యావత్ రాష్ట్ర ప్రజలు బాహుబలి సినిమా కన్నా ఆసక్తిగా వీక్షించడంతో చంద్రబాబు నాయుడు ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిందే అని తెగ కంగారు పడిపోయారు. పాలక పక్షాన్ని వెక్కిరిద్దామనుకుంటే తమ పార్టీ బట్టలు ఊడదీసి నడి బజార్లో నిలబెట్టేశారని సొంత పార్టీ నేతలపై లోలోనే అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రాష్ట్రంలో టీడీపీ శ్రేణులంతా అచ్చెన్నాయుడు అభిప్రాయాన్ని విని అయితే అయింది గాని మా బాగా అన్నావు సామి అని తెగ మెచ్చుకున్నట్లు టీడీపీ కోళ్లు తెలుగులోనే కూశాయి. దీంతో చంద్రబాబు నాయుడు తన చీప్ పాలిటిక్స్ గేర్ మార్చి పోలింగ్ రోజున మరో డ్రామాకు తెరతీశారు.
చుట్టుపక్కల జిల్లాల నుంచి పాలకపక్షం బస్సుల్లో దొంగ ఓటర్లను తరలించేసిందంటూ చంద్రబాబు అండ్ కో గోల పెట్టడమే ఆలస్యం. ఎల్లో మీడియా అమాంతం తిరుపతిలో దొంగ ఓట్ల సందడి అంటూ తందాన గేమ్ ఆడేసింది. ఆ డ్రామా కోసం తిరుపతికి రెగ్యులర్ గా వచ్చే భక్తుల్ని సైతం టీడీపీ నేతలు ఎల్లో మీడియా ప్రతినిధులు ఆపి రాద్ధాంతం చేశారు. అయితే కొంతమంది దొంగ ఓటర్లను తిరుపతికి తరలించింది సాక్షాత్తు తెలుగుదేశమేనని తేలిపోవడంతో టీడీపీ నాయకత్వం తేలుకుట్టిన దొంగల్లా నోరు మూసుకుని ఉండక తప్పలేదు. టీడీపీ నేతలే తమకి డబ్బుల ఆశ చూపి తిరుపతి తీసుకొచ్చారంటూ టీడీపీ తరలించిన దొంగ ఓటర్లు చెప్పడంతో టీడీపీ డ్రామా కాస్త ఢమాలంది. బస్సుల్లో వచ్చేవారు, పుణ్యక్షేత్రాలకు వచ్చేవారు, లేదా ఏదైనా వైద్యం కోసం వచ్చేవాళ్ళు వేలాది మంది తిరుపతికి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటారు. మరి వాళ్ళందరినీ పట్టుకొని మీరు ఓట్లేని వచ్చారా, మీరు ఎందుకు పోతా ఉన్నారు, ఏ పుణ్యక్షేత్రానికి పోతా ఉన్నారు, ఎవరు తీసుకెళ్తా ఉన్నారు, ఎంత డబ్బులు ఇచ్చారు, లేదా మీరు ఛార్జీలు ఇచ్చారా, ఇవన్నీ మాట్లాడడం అనేది చాలా అసందర్భం. ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొంగ ఓట్లు వేయడానికి వచ్చారనడం అనేది ఇంకా చాలా తప్పుడు మాట. ఇన్ని నాటకాలాడినా తిరుపతిలో టీడీపీకి నామమాత్రపు ఓట్లే వస్తాయని అంటున్నారు పాలక పక్ష నేతలు. టీడీపీ దొంగ ఓట్లు అనగానే తిరుపతిలో తమ ఓటమి ఖాయమని అంచనాలు వేసుకున్న కాంగ్రెస్, బీజేపీలు సైతం దొంగ ఓట్ల పాట పాడారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతిలో ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగాయని చెప్పడంతో టీడీపీ అండ్ కో ఆడిన చిల్లర వేషాలు ప్రజలకు పూర్తిగా అర్థమయ్యాయి. తాను 100 మందితో పొత్తులు పెట్టుకుని బొటాబొటీ మెజార్టీతో అధికారులకు వచ్చినా ప్రజలంతా అనుభవజ్ఞుడినైన తనను కోరుకున్నారని కబుర్లు చెబుతారు చంద్రబాబు. అదే ప్రజలు చంద్రబాబు నాయుడు పార్టీని గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితం చేస్తే కరెంట్ షాక్ కొట్టినట్లు చాలా కాలం మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత నుంచి దిగజారుడు రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని పాలకపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు ఇవే రాజకీయాలు చేశారు. రాత్రి వేళల్లో చీకట్లో ఫలితాలు తారుమారు చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచినట్లు ప్రకటించేశారని ఒకటే గోల చేశారు. అయితే ఆ ఎన్నికలు తనకు అత్యంత నమ్మకస్తుడు, ఆప్తుడు, టీడీపీ పక్షపాతి అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే జరగడంతో పాటు ఎన్నికలు సక్రమంగా సజావుగా జరిగాయని నిమ్మగడ్డే సర్టిఫికెట్ ఇవ్వడంతో చంద్రబాబు డ్రామాలు బట్టబయలైపోయాయి. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ ఓటమి ఖాయమని తేల్చుకున్న చంద్రబాబు ఏకంగా జరగబోయే ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి కాబట్టి ఎన్నికలను బహిష్కరిస్తున్నానంటూ తలాతోకాలేని వ్యవహారం నడిపి నవ్వులు పాలయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాబు ఇంతే. ఎన్నికల ప్రచారంలో గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే అదే ఎన్నికల ప్రచారంలో పబ్లిక్ మూడ్ అర్థమైపోయింది చంద్రబాబుకి. దాంతో పోలింగ్కు 3-4 రోజుల ముందు పసుపు కుంకుమ పేరుతో ఆడవాళ్ల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. ఒక విధంగా ప్రభుత్వమే ఓట్ల కొనుగోలుకు పరోక్షంగా అడ్వాన్స్ ఇచ్చినట్టయిందని రాజకీయ పరిశీలకులు ఆరోపించారు కూడా. అలా ఎన్నికల ముందే డబ్బులు ఇవ్వడాన్ని చంద్రబాబు నాయుడు తన తెలివిగా ఎన్నికల ప్రసంగంలోనే చెప్పుకుని తన భుజాలు తానే తట్టుకున్నారు. పోలింగ్ రోజున కూడా చాలా డ్రామాలు చేశారు. పోలింగ్ జరిగిన తీరు గమనించాక చంద్రబాబుకు సీన్ అర్థమైపోయింది. 40 years పొలిటికల్ ఇండస్ట్రీ కదా, టీడీపీ ఘోర పరాజయం ఖాయమని ఓటర్లను చూస్తేనే చంద్రబాబుకు తెలిసిపోయింది. తమ ఓటమి ఖాయమని తేలగానే ఓటమికి సాకులు వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఓట్ల లెక్కింపునకు చాలా రోజులు ముందుగానే ఈవీఎం యంత్రాలను రష్యా నుండి హ్యాక్ చేస్తున్నట్లు తనకు సమాచారం అందిందని చంద్రబాబు చాలా చాలా చీప్ కామెంట్స్ చేశారు. ఈవీఎం యంత్రాలను ఎలా హ్యాక్ చేస్తారని ఐటీ రంగ నిపుణులు పగలబడి నవ్వుకున్నారు. ప్రపంచానికి తానే ఐటీని పరిచయం చేశానని చెప్పుకునే చంద్రబాబుకు ఆ మాత్రం ఐటీ నాలెడ్జ్ కూడా లేదా అని కొందరు సెటైర్లు కూడా వేశారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన వ్యూహంలో భాగంగానే రాజకీయాలు నడిపే ప్రజాశాంతి పార్టీ నేత కేఎల్ పాల్ కూడా ఈవీఎంలను హ్యాక్ చేసేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యలని పాల్ పునర్ఘాటించారు. ఇప్పుడు తిరుపతిలోనూ అదే జరిగింది. చంద్రబాబు నాయుడు దొంగ ఓట్ల డ్రామా అందుకోగానే ఆయనతో అండర్స్టాండింగ్ కుదుర్చుకున్న పార్టీలన్నీ కూడా దొంగ ఓట్ల నినాదాన్ని అందిపుచ్చుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఓడిపోవడం ఖాయమని తెలిసిపోగానే చంద్రబాబు నాయుడు పోలింగ్ రోజున డ్రామాకు తెరతీశారు. రాత్రి వేళల్లో ఓట్లు లెక్కిస్తూ చీకట్లో ఫలితాలు తారుమారు చేశారని, టీడీపీ నేతలు గెలిచినా ఓడినట్టు చూపించారని చంద్రబాబు నాయుడు గొంతు చించుకున్నారు. ఆ వెంటనే పచ్చ మీడియా దానికి అనుకూలంగా కథనాలు, డిబేట్లతో కథ నడిపించింది. అయితే ఈ 2 ఎన్నికలను నిర్వహించింది నిమ్మగడ్డ రమేష్ కుమారే. ఆయన ఎవరు?
చంద్రబాబు చెబితేనే 2020లో జరగాల్సిన స్థానిక ఎన్నికలను అమాంతం వాయిదా వేసేసి కరోనా కేసులు పెరిగిన తరుణంలో వ్యాక్సినేషన్ కోసం 2 నెలల తర్వాత ఎన్నికలు పెట్టండి సార్ అని అడిగితే చంద్రబాబు నాయుడు అభిష్టం మేరకు ఎన్నికలు ఇప్పుడే జరగాలని న్యాయస్థానాలకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారు నిమ్మగడ్డ. అటువంటి నిమ్మగడ్డ పర్యవేక్షణలో ఆయన అజమాయిషీలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చంద్రబాబు అంటే, ఎన్నికలు అత్యంత సజావుగా జరిగాయని, గతంలో ఎన్నడూ ఇంత గొప్పగా ఎన్నికలు జరగలేదని నిమ్మగడ్డే కితాబునిచ్చి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. నిమ్మగడ్డే ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు ఎన్నికల నిర్వహణకు బాగా సహకరించారని ప్రశంసించడము చంద్రబాబుకు కంటగింపే అయింది. మొత్తానికి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరువు బజారును పడిపోవడంతో చంద్రబాబు నాయుడు ఎంపీటీసీ ఎన్నికల పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆపేయాలంటూ కోర్టుకెక్కారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయానికి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే నిమ్మగడ్డ పదవీకాలం ముగిసిపోతుంది. ఆయన స్థానంలో ప్రభుత్వం నీలం సాహ్నిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నియమించింది. నీలం సాహ్ని ఉంటే తన ఆటలు ఇక సాగమనుకున్న చంద్రబాబు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిపోతాయంటూ ముందస్తుగానే ఆరోపించారు. అటువంటి ఎన్నికల్లో పోటీ పడలేమంటూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక జట్టు కెప్టెన్ జరగబోయే మ్యాచ్లో ఎంపైర్ తనను అవుట్ చేసేస్తాడని ఆరోపిస్తూ మ్యాచ్నే బాయ్కాట్ చేస్తే దాన్ని ఏమంటారు? చంద్రబాబు రాజకీయాల్లో అదే తప్పు చేసి విమర్శల పాలయ్యారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ఎన్నికల్లో అయినా ఓడిపోతుంది. అలా ఓడిపోయినప్పుడు ఆ పార్టీ నాయకత్వం ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని తర్వాతి ఎన్నికల్లో అది రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతుంది. తమని ఓడించి ప్రజా ఆశీస్సులతో గెలిచిన పార్టీని మర్యాదపూర్వకంగానైనా అభినందిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం మాత్రం ఈ హుందాతనాన్ని కోల్పోయింది. ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేక గెలిచిన వాళ్లు అక్రమాలతో గెలిచారని ఆడిపోసుకుంటారు. తమని ఓడించిన ప్రజలకు తగిన గుణపాఠం కావాలని శాపనార్థాలు పెడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారంటూ ప్రజలపై గుడ్లురుముతారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలియగానే రకరకాల వేషాలతో మరింత దిగజారుతున్నారు. ఈ పద్ధతి ఏమీ బాగాలేదంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు నాయుడు కాస్త వాస్తవాలు తెలుసుకుని హుందాగా ఉండేందుకు ప్రయత్నిస్తే మంచిదని వారు హితవు పలుకుతున్నారు. జరగబోయే మ్యాచ్లో ఎంపైర్ తనకు వ్యతిరేకంగా నిర్ణయం ప్రకటిస్తారని ఆరోపించి ముందుగానే మ్యాచ్ను ఎవరైనా బహిష్కరిస్తారా? చంద్రబాబు నాయుడు టీంని ఐపీఎల్కి ఎంపిక చేస్తే కెప్టెన్ చంద్రబాబు నాయుడు మాత్రం ముందస్తుగానే మ్యాచ్ను బహిష్కరించడానికి వెనుకాడరంటారు మేధావులు. తాను ఏం చెప్పినా జనం నమ్మేస్తారని, తాను చెప్పిన ఏ కట్టుకథనైనా తన అనుంగ మీడియా జనం చేత నమ్మించేయగలదని చంద్రబాబు నాయుడి నమ్మకం. అయితే చంద్రబాబు ఎల్లో మీడియాలు ఏం చెప్పినా నమ్మేందుకు ఇప్పుడు జనం సిద్ధంగా లేరంటున్నారు రాజకీయ పండితులు. ఈ విషయం 2019 ఎన్నికల్లోనే నిరూపితం అయిపోయిందని వారు గుర్తు చేస్తున్నారు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనం మరోసారి టీడీపీ చీప్ పాలిటిక్స్ను ఎడంకాలితో తన్నేసిన వైనాన్ని చంద్రబాబు అండుకో అప్పుడే మరిచిపోయిందని వారు నిలదీస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ ప్రజలు చిల్లర వేషాలను తిరస్కరించడం ఖాయమని, దిగజారుడు రాజకీయాలను లాగి లెంపకాయ కొట్టడం కూడా అంతే ఖాయమని వారు అంటున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ సాక్షి టీవీ.